వెల్కమ్ టు అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్. ఈరోజు బాస్మతి రైస్తో బిర్యానీని ఈజీగా ఎలా రెడీ చేయాలో చూద్దాం. గరం మసాలాని హాఫ్ టీ స్పూన్ తీసుకొని 4 క్యాష్యూ నట్స్, హాఫ్ టీ స్పూన్ గసగసాలని తీసుకొని ఇలా నూరుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫైన్గా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి సరిపడా హోల్ గరం మసాలాని తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకొని చూపించిన విధంగా తీసుకోవాలి. అరకిలో చికెన్ తీసుకున్నాను. అరకిలో చికెన్లో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ధనియా పౌడర్ని 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ని 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా వేసుకొని చూపించిన విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ తీసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెను కాస్త ఫ్రై అయ్యాక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని నెక్స్ట్ అందులో 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో హోల్ గరం మసాలాని వేసుకోవాలి. హోల్ గరం మసాలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే అందులో ఒక చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మరలా ఫ్రై చేసుకోవాలి. బాస్మతి రైస్ మనము 1 గ్లాస్ తీసుకుంటే దానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మేము 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాము. దానికి సరిపడా నీటిని యాడ్ చేసుకున్నాం అన్నమాట. జీలకర్ర పొడి 1/2 టీ స్పూను వేసుకోవాలి. ధనియాల పొడిని కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ వాటర్లో సాల్ట్ని కూడా సరిపోయేంత వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాం కదా, ఆ బాస్మతి రైస్ని ఇలా చూపించిన విధంగా సోక్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక అరగంట పాటు వాటర్ వేసి దీనిని సోక్ చేసాము. ఇప్పుడు వాటర్ని రిమూవ్ చేసేసి మీకు ఓన్లీ రైస్ని చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిని మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. బాస్మతి రైస్ని ఇలా మొత్తాన్ని చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కర్రీ చేసాం కదండి చికెన్తో, దానిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అది ఎప్పుడు యాడ్ చేసుకోవాలంటే బాస్మతి రైస్ అనేది హాఫ్ కుక్ అయిన తర్వాత ఇలా చూపించిన విధంగా అందులో చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఎందుకు లేట్, వేడిగా నోరూరించే బాస్మతి రైస్ బిర్యానీ తినడానికి రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్.